హాయ్ వ్యూవర్స్, మరి చాలామంది విద్యార్థులు నన్ను అన్నారు, సార్ మరి కొద్దిగా స్పోకెన్ పార్ట్ కూడా ఇంగ్లీష్ చేయండి అన్నప్పుడు హ్యావ్ టేకెన్ అప్ దిస్ సిరీస్. సో డెఫినెట్లీ ఐ విల్ బి పోస్టింగ్, అంటే రెగ్యులర్గా మీకు కొన్ని పోస్ట్ చేస్తుంటాను. ఇవాళ మనం పర్మిషన్ ఎట్లా అడగాలి, ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, రిఫ్యూజింగ్ పర్మిషన్ ఎట్లా అని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మామూలుగా మనం క్యాన్ యూజ్ చేస్తాం. కెన్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ ప్లీజ్, ఆర్ క్యాన్ వి గో హోమ్ నౌ. కెన్ కంటే ఎక్కువ రెస్పెక్టబుల్, ఫార్మల్గా, పొలైట్గా ఏముంటుందంటే కుడ్ ఉంటుంది. కుడ్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ ప్లీజ్, కుడ్ వి గో హోమ్ నౌ. ఇంకా కుడ్ కంటే మోర్ ఫార్మల్ ఏమవుతుందంటే మే ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ ప్లీజ్, మే వి గో హోమ్ నౌ. సో మనం చూడండి, క్యాన్ కంటే ఫార్మల్ కుడ్ కంటే ఫార్మల్ మే. సో మీరు మే కుడ్ యూజ్ చేస్తే ఇంకా బాగా రెస్పెక్టబుల్ ఉంటుంది. అదేవిధంగా గివింగ్ పర్మిషన్, ఎవరికైనా యూజ్ క్యాన్ టు గివ్ పర్మిషన్. క్యాన్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి యూజ్. యూ కెన్ గో హోమ్ నౌ, యూ కెన్ బారో మై పెన్ ఇఫ్ యూ లైక్. అదేవిధంగా మనం చూసినట్టయితే క్యాన్ కంటే మే ఈజ్ మోర్ ఫార్మల్ అండ్ పాజిటివ్, పొలైట్. యూ మే గో హోమ్ నౌ. We use can to state that someone has permission to do something, right? మనము క్యాన్ ని పర్మిషన్ ఉన్నదని చెప్పడానికి కూడా we can go out whenever we want, or student can travel for free. అయితే మనం చూసినట్టయితే పర్మిషన్ ఇవ్వటంలో మే, MAY, మే మోర్ ఫార్మల్, పొలైట్ వే ఆఫ్ సేయింగ్ దట్ సమ్మన్ హ్యాస్. స్టూడెంట్ మే ట్రావెల్ ఫర్ ఫ్రీ. అదేవిధంగా మనం చూసినట్టయితే పర్మిషన్ ఇవ్వకపోవడానికి మనము యూ కాంట్ అంటాం. యూ కాంట్ అండ్ మే నాట్ టు రిఫ్యూజ్ పర్మిషన్. అంటే కొందరికి పర్మిషన్ లేదని చెప్పడానికి యూ కాంట్ గో హోమ్ ఎట్, ఆర్ స్టూడెంట్స్ మే నాట్ ట్రావెల్ ఫర్ ఫ్రీ. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో మీరు ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, పర్మిషన్ లేదని చెప్పడానికి క్యాన్, కుడ్, మే ఏ విధంగా యూజ్ చేస్తామో అని చెప్పడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ వ్యూవర్స్.